గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. మీకు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఇండైరెక్ట్ మెథడ్లో చాలా ఐటమ్స్ కనిపిస్తాయి. మీకు ప్రొఫార్మా చూసినప్పుడు అవి మీకు అర్థం అవ్వాలి అంటే ఒక ప్రాబ్లమ్ని తీసుకుని ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చేయడం ద్వారా మీకు అది ఈజీగా అర్థమవుతుంది. అందుకని ఒకసారి ప్రాబ్లం విన్న తర్వాత ప్రొఫార్మా చూడండి. ప్రొఫార్మా అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చి మిమ్మల్ని క్యాలిక్యులేట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అసలు ఆపరేషన్స్ ఇక్కడ బిజినెస్కి వచ్చే ఆపరేషన్స్ అంటే యాక్టివిటీస్. ఆ యాక్టివిటీస్లో ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే బిజినెస్ చేయడం ద్వారా బిజినెస్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ద్వారా వచ్చినటువంటి ఏవైతే ఫలితాలు ఉంటాయో అవి మనకి బిజినెస్ ఆపరేషన్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం సేల్స్ చేయడం ద్వారా వచ్చినటువంటి ప్రాఫిట్స్ కానీ, అలాగే మనం శాలరీస్ ఇవ్వడం కానీ, నెక్స్ట్ మన ఆఫీస్కి సంబంధించిన రెంట్ పే చేయడం కానీ, ఇవన్నీ కూడా బిజినెస్లో మనం చేసేటువంటి అంశాలు. ఇవి కాకుండా ఒక ప్లాంట్ని సేల్ చేసాం, దాని ద్వారా ప్రాఫిట్ లాస్ వచ్చింది. ప్లాంట్ని సేల్ చేయడం అనేది మన బిజినెస్లో భాగం కాదు. అది మన బిజినెస్ కాదు. అంటే మన బిజినెస్ ఏదైనా ఒక ప్రొడక్షన్ చేయడమో, లేదంటే ఏదైనా ఒక ఐటెంని అసెంబ్లింగ్ చేయడమో, ఇది మన బిజినెస్. ఆ బిజినెస్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటాం. అంటే ప్రొడక్షన్లో యూజ్ చేసేవి, సేల్స్లో యూజ్ చేసే ఈ విషయాలన్నీ కూడా ఆపరేటింగ్ యాక్టివిటీస్ అవుతాయి. అవి మన ఎవ్రీడే ఆర్ ప్రతిరోజు మనం చేసేటువంటి ట్రాన్సాక్షన్స్లో అవన్నీ కూడా బిజినెస్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలా కాకుండా మనం ఇయర్కి ఒకసారో, లేదంటే 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో ఒకసారో, అది బిజినెస్కి డైలీ రొటీన్ బిజినెస్కి సంబంధం లేనివి ఏవైతే ఉంటాయో అవి నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ అవుతాయి. ఓకే, ఫస్ట్ ఈ క్యాష్ ఫ్లో తెలుసుకోవాలంటే మనకి ఆపరేటింగ్ యాక్టివిటీస్కి నాన్ ఆపరేటింగ్ యాక్టివిటీస్కి ఉన్న డిఫరెన్స్ తెలియాలి. డైలీ రొటీన్ బిజినెస్ ప్రొడక్షన్లో ఉండేవన్నీ కూడా ఆపరేటింగ్ యాక్టివిటీస్ అవుతాయి. అలా కానివన్నీ కూడా నాన్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అవుతాయి. ఇక్కడ మీరు ఒకసారి ప్రాబ్లం చూస్తే మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st March 2016 ఇచ్చారు. ఇందులో ఫస్ట్ మనం ప్రొఫార్మా వేసుకున్నాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లో ఆపరేషన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం తీసుకోవాలంటే నెట్ ప్రాఫిట్ తీసుకోవాలి. మనకి ఇక్కడ నెట్ ప్రాఫిట్ 10,000 ఇచ్చారు, అది తీసుకున్నాం. నెట్ ప్రాఫిట్కి ఫస్ట్ యాడ్ చేయాలంటే నాన్ క్యాష్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేయాలి. చూడండి, పైన హెడ్డింగ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లో ఆపరేషన్స్. క్యాష్ ఫ్లోకి సంబంధించిన ఆపరేషన్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ నాన్ క్యాష్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు యాడ్ చేస్తున్నామంటే నెట్ ప్రాఫిట్ ఈ నాన్ క్యాష్ ఐటమ్స్ని అంతకుముందు మీరు పైన చూడండి, P&L అకౌంట్లో నెట్ ప్రాఫిట్ ఎలా వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పెన్సెస్, అక్కడ ఉన్నటువంటి ఇన్కమ్స్. ఎక్స్పెన్సెస్లో నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కింద డిప్రిసియేషను, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఇక్కడ ఏం తగ్గిపోయిందంటే నెట్ ప్రాఫిట్ తగ్గిపోయింది. ఎక్స్పెన్సెస్లో నాన్ ఆపరేటింగ్ నాన్ క్యాష్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఇక్కడ ఏం తగ్గిందంటే నెట్ ప్రాఫిట్ తగ్గింది. నాన్ క్యాష్ ఐటమ్స్ ద్వారా నెట్ ప్రాఫిట్ తగ్గుతుంది. కాబట్టి నెట్ ప్రాఫిట్కి ఏం చేయాలి, నాన్ క్యాష్ ఐటమ్స్ని యాడ్ చేయాలి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి నాన్ క్యాష్ ఐటమ్స్ అంటే డిప్రిసియేషన్, మనకి క్యాష్ రూపంలో ఏం కనిపించదు. అలాగే లాస్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్,
అలాగే గుడ్ విల్ రిటర్న్ ఆఫ్ నాన్ క్యాష్, ప్రపోజ్డ్ డివిడెంట్ అది కూడా నాన్ క్యాష్ ఐటెం, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ నాన్ క్యాష్ ఐటెం. సో ఇవన్నీ కూడా నాన్ క్యాష్ ఐటమ్స్. వీటిని ఏం చేయాలంటే నెట్ ప్రాఫిట్కి ఫస్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 27,000 వచ్చింది. ఈ 27,000లోంచి మనం ఏం చేయాలంటే మళ్ళీ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ లెస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లెస్ చేయాలి. నెట్ ప్రాఫిట్కి అంతకుముందు ఏం యాడ్ అయిపోయి ఉన్నాయంటే నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ యాడ్ అయి ఉన్నాయి. ఆ ఇన్కమ్స్ని లెక్కలోకి తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, వాటిని లెస్ చేసేయాలి. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఏమున్నాయంటే మనకి క్రెడిట్ సైడ్ ఉన్నాయి చూడండి, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ల్యాండ్, ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్, ఇవి నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్. సో ఈ రెండింటిని కూడా లెస్ చేయాలి. ఈ అమౌంట్స్ చూస్తే 8,000 వచ్చింది రెండింటిని కలిపితే. ఈ 27,000 నుంచి 8,000 లెస్ చేస్తే 19,000. ఈ 19,000 ఏమవుతుందంటే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ అవుతాయి. ఈ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్లోకి మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలంటే కరెంట్ అసెట్స్లో డిక్రీజ్ ఉన్నా, కరెంట్ లయబిలిటీస్లో ఇంక్రీజ్ ఉన్నా యాడ్ చేయాలి. ఏంటి, ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్కి ఏం యాడ్ చేయాలి, కరెంట్ అసెట్స్లో డిక్రీజ్ అయిన కరెంట్ అసెట్స్ ఏమైనా ఉన్నా యాడ్ చేయాలి. అలాగే కరెంట్ లయబిలిటీస్లో ఏవైనా ఇంక్రీజ్ అయితే అది కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ ఏం లెస్ చేయాలంటే పైదానికి రివర్స్. కరెంట్ అసెట్స్ ఏమైనా ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, అది ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్లోంచి లెస్ చేయాలి. అలాగే కరెంట్ లయబిలిటీస్ ఏమైనా డిక్రీజ్ అయ్యాయి అనుకోండి, వాటిని ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్లోంచి లెస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, కరెంట్ అసెట్స్ డిక్రీజ్ అయినా, కరెంట్ లయబిలిటీస్ ఇంక్రీజ్ అయినా యాడ్ చేయాలి. అదే కరెంట్ అసెట్స్ ఇంక్రీజ్ అయినా, కరెంట్ లయబిలిటీస్ డిక్రీజ్ అయినా లెస్ చేయాలి. ఈ ప్రాబ్లంలో అలాంటి ఐటమ్స్ ఏమీ లేవు కాబట్టి నీళ్ళు రాసుకున్నాం. డైరెక్ట్గా వచ్చింది మనకి క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ అవుతుంది. మీరు పైన అబ్జర్వ్ చేయండి, పైన వచ్చింది ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్, కింద వచ్చింది క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్. మనం ప్రొఫార్మాలో క్యాలిక్యులేట్ చేసేసింది ఏంటి, క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లో ఆపరేషన్స్ అంటే ఇదే. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్, క్యాష్ ఫ్లో ఆపరేషన్స్ అన్న ఒకటి. ఇవి ప్రాక్టీస్ చేసే కొలది అర్థమవుతాయి. ఇవి అంత ఈజీగా మనకి అర్థం అవ్వాలంటే ఇన్ డెప్త్ కాన్సెప్ట్లోకి మనం వెళ్ళాలి. థ్యాంక్ యూ.